50 సంవత్సరాలకి ముందు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ యొక్క టీం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ని షూట్ చేయడానికి ఒక భయంకరమైన ద్వీపంకి వెళ్లాలని అనుకుంది. ఇప్పటివరకు అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అయినా కూడా నేషనల్ జియోగ్రఫిక్ టీం మాత్రం అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేసింది. కానీ వాళ్ళు ద్వీపం దగ్గరికి వెళ్ళగానే ఆ ద్వీపంలో నివసించే తెగలు బయటకు వచ్చి నేషనల్ జియోగ్రఫిక్ టీంలోని సభ్యులపైన బాణాలతో దాడి చేశాయి. దీనివల్ల ఆ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ యొక్క కాలు కూడా గాయపడింది. దీంతో వాళ్ళు వెంటనే అక్కడి నుండి పారిపోయారు. ఈరోజు మన దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా సరే మనం ఇప్పటికీ ఆ ద్వీపంలోకి వెళ్ళలేకపోతున్నాం. నిజానికి తమిళనాడు నుంచి తూర్పు దిక్కులో దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో అండమాన్ దీవులున్నాయి. ఈ అండమాన్ దీవుల్లో ఎక్కువ జనాభా ఉన్న నగరం పోర్ట్ బ్లేర్. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇది అక్కడి ప్రజలని ఈ ప్రపంచంతో కనెక్ట్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మరో దీవి ఉంది. కానీ అక్కడికి ప్రజలకి బయటి ప్రపంచంతో అస్సలు సంబంధం లేదు. దాని పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ దీవి మొత్తంలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. అందుకని మనం శాటిలైట్ల ద్వారా కానీ డ్రోన్ల ద్వారా కానీ ఇక్కడ దృశ్యాలను అస్సలు క్యాప్చర్ చేయలేకపోతున్నాం. అసలు ఇక్కడ ఏ జాతి తెగలు నివసిస్తున్నాయి, ఈ దీవిలో దాగి ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలని ఇప్పటికీ సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఇక్కడ చరిత్రను తెలుసుకోవడానికి చాలామంది వ్యక్తులు ప్రయత్నించారు. ఈ దీవిలో నివసించే ప్రజలు మాత్రం బయట వ్యక్తులను ఒక్కరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపైన బాణాలతో దాడి చేసి చంపేశారు. యాక్చువల్గా వీళ్ళు ఈ ద్వీపంలో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకొని కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోర్ట్ బ్లేర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్లో ఇప్పటికీ రాతి యుగమే నడుస్తుంది, అంటే స్టోన్ ఏజ్. ఎందుకిలా? ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎందుకని బయట వ్యక్తులను కలవడానికి ఇష్టపడడం లేదు? ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే మనం నార్త్ సెంటినల్ ద్వీపం యొక్క చరిత్రను తెలుసుకోవాలి. నిజానికి ఇక్కడ నివసించే మనుషులు కొన్ని వేల సంవత్సరాల ముందే మన నుంచి వేరయ్యారు. నిజానికి 26,000 సంవత్సరాల ముందు ఈ భూమి యొక్క సముద్ర స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఆ సమయంలో ఈ ద్వీపం మన ఆసియా ఖండంలో భాగంగా ఉండేది. కానీ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రం యొక్క నీటి స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ఈ సెంటినల్ ఐలాండ్ ఈ ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటి నుంచి ఈ సెంటినల్ ఐలాండ్ ఒంటరిగానే ఉండిపోయింది. ఈ ద్వీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇదే వాళ్ళ ప్రపంచం. ఈ ద్వీపాన్ని మనం మొట్టమొదటిసారి 1789లో గుర్తించాం. ఆ సమయంలో ఇక్కడికి ఒక బ్రిటిష్ షిప్ వెళ్ళింది. కానీ ఇది ఒక చిన్న ద్వీపం కావడంతో వీళ్ళు లోపలికి వెళ్ళలేదు. ఇందులో ఏముండదని భావించి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. నిజానికి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ అండమాన్ వెళ్దామని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఉత్తర సెంటినల్ ఐలాండ్ దగ్గర వాళ్ళ పడవ పాడైపోయింది. దాదాపు ఆ షిప్లో 106 మంది మనుషులున్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక నిర్మానుష్యమైన ద్వీపమని, ఇక్కడ ఎవరు నివసించరు అని భావించి లోపలికి వెళ్లారు. షిప్ రిపేర్ అయ్యే వరకు వాళ్ళు ఈ దీవిలోనే నివసించాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా 3వ రోజు ఈ ఐలాండ్లో ఉన్న తెగ ప్రజలు బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేసి చంపేశారు. వీళ్ళలో కొంతమందిని రాయల్ నేవీ రక్షించింది. మన మనుషులు ఈ సెంటినల్ దీవిలోకి వెళ్లడం ఇదే మొదటిసారి. కానీ అది ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. ఇది జరిగిన 13 సంవత్సరాల వరకు కూడా ఇక్కడికి వెళ్ళడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ మ్యారిస్ విదాల్ పోర్ట్మెన్ అనే బ్రిటిష్ పరిపాలకుడిని బ్రిటిష్ ప్రభుత్వం సెంటినల్ ఐలాండ్కి అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. దీంతో అతను ఈ దీవికి వెళ్ళి ఇక్కడ నివసించే తెగ ప్రజల్లో కొంతమందిని కిడ్నాప్ చేసి బయటకు తీసుకెళ్దాం అని అనుకున్నాడు. తర్వాత వాళ్ళని బాగా చూసుకొని తిరిగి వాళ్లను సెంటినల్ దీవిలో విడిచిపెడదామని భావించాడు. పోర్ట్మన్ ఇలా చేయడం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఇలా చేస్తే ఈ తెగ ప్రజలు బయట వ్యక్తులతో కలుస్తారని, మనం కూడా మనుషులమే అని తెగ ప్రజలకు తెలుస్తుందని పోర్ట్మన్ భావించాడు. అందుకని అతను సెంటినల్ ఐలాండ్కి వెళ్ళాడు. చాలా రోజుల వరకు తెగలకు కనిపించకుండా ఈ దీవిలోనే దాక్కున్నాడు. అయితే అక్కడ అతనికి ఒక కుటుంబం కనిపించింది. ఆ కుటుంబంలో అమ్మా నాన్నతో పాటు 4 పిల్లలు కూడా ఉన్నారు. పోర్ట్మన్ ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి బయటికి తీసుకొచ్చాడు. చరిత్రలో మొట్టమొదటిసారి వారికి బయట ప్రపంచం పరిచయం అయింది. కానీ బయట ప్రపంచ వాతావరణాన్ని ఈ తెగ ప్రజల శరీరం అస్సలు తట్టుకోలేకపోయింది. దీంతో ఆ కుటుంబంలోని 2 తల్లిదండ్రులు చనిపోయారు. దీనివల్ల పోర్ట్మన్ తన ప్లాన్ ఫెయిల్ అయిందని భావించాడు. ఆ తర్వాత మిగిలిన 4 పిల్లలకు కొన్ని బహుమతులిచ్చి మళ్ళీ తీసుకెళ్లి సెంటినల్ ఐలాండ్లో విడిచిపెట్టాడు. ఈ కాలంలో జాబ్స్ కొట్టడమే కష్టంగా ఉందంటే ఇప్పుడు ఆ జాబ్స్ను కాపాడుకోవడం దానికంటే కష్టంగా మారింది. దీనికి రీజన్ ఏఐ వచ్చినప్పటి నుండి నిరుద్యోగులకు మాత్రమే కాదు, ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. నిజానికి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా అదే ఏఐ. ఒకసారి ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ ఏమన్నారు చూడండి, ఏఐ వోంట్ టేక్ యువర్ జాబ్,
బట్ సమ్వన్ యూజింగ్ ఏఐ విల్. అంటే ఏఐ మీ జాబ్ తీసుకోదు కానీ ఏఐను ఉపయోగించేవాడు తీసుకుంటున్నాడు అని. దీన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఏఐకు సంబంధించి ఏ కోర్స్ నేర్చుకున్నా మీ జాబ్ సెక్యూర్ అయినట్టే. అలాంటి మోస్ట్ హైలీ డిమాండ్ ఉన్న ఏఐ కోర్సెస్లో ఏఐ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్ కూడా ఒకటి. అయితే ఈ కోర్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా నా దగ్గర మంచి ఆప్షన్ ఉంది. ఓడిన్ స్కూల్ వారు ఈ ఏఐ కోర్స్ విత్ మెషిన్ లెర్నింగ్ను అందిస్తున్నారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్స్ను నేర్పిస్తారు. అంతేకాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 10కి పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేయడం మూలంగా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు సాలరీ హైక్, కెరీర్ గ్యాప్, కెరీర్ అప్గ్రేడ్ లాంటి చాలా సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్ నుండి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఓడిన్ స్కూల్ నుండి సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది మీకు జాబ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మీరు ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ నుండి డెడికేటెడ్ జాబ్ అసిస్టెంట్స్ లైక్ రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రిఫరల్లో హెల్ప్ అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా లభిస్తాయి. వీళ్లకు 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీనివల్ల మీకు ఒక లీడింగ్ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కోర్స్ ఫీజ్ పైన 14,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. అలాగే ఫీ కట్టుకోవడానికి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ ఆగస్టు 30కి స్టార్ట్ అవబోతుంది. ఇలాంటి మంచి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. దీని గురించి పోర్ట్మెన్ తన డైరీలో కూడా రాశాడు. మన మిషన్ ఫెయిల్ అయింది. మనం సెంటినల్ ప్రజల మనసులో భయం పుట్టించాం. వాళ్ళని ఒంటరిగా వదిలిస్తేనే మంచిది. బయట నుంచి లోపలికి వెళ్ళిన 4 పిల్లల వల్ల వాళ్ళకి వైరస్ సోకే అవకాశం కూడా ఉంది. దీంతో అక్కడున్న చాలామంది చనిపోయి ఉంటారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినందుకు ఆ 4 పిల్లలు మనల్ని ప్రమాదకరమైన వారిగా భావించవచ్చు. ఈ కారణం చేత వాళ్ళకి మన పట్ల ద్వేషం ఇంకా పెరుగుతుంది. అందుకనే వాళ్ళతో సంబంధం పెట్టుకోకపోవడమే మంచిదని పోర్ట్మ్యాన్ తన డైరీలో రాసుకున్నాడు. కానీ దీని తర్వాత కూడా చాలామంది ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ తెగ ప్రజలు వాళ్ళందరినీ చంపేసి సముద్రం ఒడ్డున చెట్లకి వేలాడదీశారు. ఈ విధంగా ఎవ్వరూ తమ దగ్గరికి రావద్దని హెచ్చరించారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ కూడా మన భారతదేశంలో భాగమయ్యాయి. అందులో ఉత్తర సెంటినల్ ఐలాండ్ కూడా ఉంది. కానీ ద్వీపంలో నివసించే తెగ ప్రజలకు అసలు భారతదేశం అంటే ఏంటో కూడా తెలీదు. అందుకనే మన భారతదేశ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ కోపాన్ని తగ్గించి ఒక శాంతియుత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంది. మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోక్నాథ్ పండిత్ ఈ బాధ్యతను చేపట్టాడు. ముందుగా అతను ఈ ఐలాండ్ చుట్టూ తిరిగి అక్కడ ఎన్నో బహుమతులను విసిరేద్దామనుకున్నాడు. అతను ముందు కేవలం ఈ తెగ ప్రజల యొక్క నమ్మకాన్ని పొందుదామనుకున్నాడు. ఈ సమయంలో నేషనల్ జియోగ్రఫిక్ టీం ఈ ఐలాండ్ పైన ఒక డాక్యుమెంటరీ ఫిలింని తీయాలని అనుకుంది. ఆ ఫిలిం పేరు మ్యాన్ ఇన్ రీసెర్చ్ ఆఫ్ మ్యాన్. అందుకోసమే ఈ నేషనల్ జియోగ్రఫిక్ టీం ఒక పెద్ద పడవలో అక్కడికి వెళ్ళడానికి బయలుదేరింది. అయితే అందులో సెక్యూరిటీ గార్డులతో పాటు ఫిలిం టీం త్రిలోక్నాథ్ పండిత్ కూడా ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐలాండ్కి దగ్గరగా వెళ్ళి అక్కడి ప్రజలకు బహుమతులు ఇవ్వాలని అనుకున్నారు. తెగ ప్రజలకు వీళ్ళపైన నమ్మకం కలిగిన తర్వాత డాక్యుమెంటరీ ఫిలింని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 3 రోజుల పాటు వీళ్ళు ఈ ఐలాండ్ చుట్టూ బహుమతులను విసిరిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ షిప్ ఐలాండ్ ఒడ్డు దగ్గరికి వెళ్ళిందో నేషనల్ జియోగ్రఫిక్ టీం యొక్క ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. అక్కడి తెగ ప్రజలు వాళ్ళు పంపించిన బహుమతులను పూర్తిగా ధ్వంసం చేసి బాణాలతో దాడి చేశారు. వాటిలో ఒక బాణం ఈ ఫిలిం యొక్క డైరెక్టర్ కాలికి తగిలింది. దీంతో వెంటనే నేషనల్ జియోగ్రఫిక్ టీం షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే అక్కడి నుండి పారిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకో దారి కూడా కనిపించలేదు. కానీ వాళ్ళ దూరం నుంచే కొన్ని ఫోటోలను కూడా తీశారు. నేషనల్ జియోగ్రఫిక్ టీం అయితే ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసింది. కానీ ఆ తర్వాత కూడా త్రిలోక్నాథ్ పండిత్ ఈ ద్వీపం దగ్గరికి వెళ్తూనే ఉండేవాడు. ఆ తెగ ప్రజలకి బహుమతులు ఇచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇలా చాలా సంవత్సరాలు జరిగింది. అయితే ఆ సమయంలో త్రిలోక్నాథ్ పండిత్ ఇక్కడ తెగ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించాడు. అతను వారికి బహుమతులు ఇస్తున్నట్టు కూడా ఎన్నో ఫోటోలను తీశాడు. చాలా సంవత్సరాల వరకు అతను ఈ తెగ ప్రజలతో స్నేహం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు అక్కడికి ఒక షిప్ వచ్చింది. ఇది పనామాలో రిజిస్ట్రేషన్ చేయబడిన ఎంపీ క్రూజ్ షిప్. దాదాపు ఈ పడవలో 30 మంది వ్యక్తులున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ దీవిలోని తెగ బయటకు వచ్చి ఆ పడవలోని వ్యక్తులపైన దాడి చేయడం ప్రారంభించారు. దీంతో ఆ పడవలోని వ్యక్తులు వెంటనే కంపెనీకి ఎమర్జెన్సీ కాల్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో కంపెనీ వెంటనే అక్కడికి ఒక హెలికాప్టర్ని పంపించింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా హెలికాప్టర్లోకి ఎక్కి అక్కడి నుండి వెంటనే పారిపోయారు. కానీ ఈ రోజుకి కూడా ఆ పడవ అక్కడే ఉంది. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్లో కూడా మనం ఆ పడవని ఇంకా చూడొచ్చు. కానీ నార్త్ సెంటినల్ ప్రజలకి ఇంకా ఎవరి మీదైనా నమ్మకం ఉందంటే అతను త్రిలోక్నాథ్ పండిత్ మాత్రమే. అలానే తన జూనియర్ మధుబాలను కూడా ఈ తెగ ప్రజలు నమ్మేవారు. కానీ ఎప్పుడైతే పండిత్ రిటైర్ అయిపోయాడో
అప్పుడు మన దేశ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లడాన్ని నిషేధించింది. అప్పటి నుంచి ఇండియన్ నేవీ ఈ దీవి చుట్టూ పాట్రోలింగ్ చేస్తూ తిరుగుతూనే ఉంది. ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని ఇండియన్ నేవీ వెంటనే పట్టుకుంటుంది. కానీ అనుకోకుండా 2006లో 2 మత్స్యకారులు ఈ ఐలాండ్లోకి వెళ్లారు. ఆ సమయంలో ఈ దీవి చుట్టూ చాలామంది చేపలు పడుతూ ఉండేవారు. కానీ 2 మాత్రం ఈ దీవి లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. కానీ దీవిలో నివసించే తెగ ప్రజలు ఆ 2 మత్స్యకారులని దారుణంగా చంపేయడం అక్కడున్న మిగిలిన మత్స్యకారులు కళ్ళారా చూశారు. ఈ సంఘటన గురించి తెలిసి ప్రపంచమంతా చాలా భయపడింది. దీంతో 12 సంవత్సరాల వరకు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. మళ్ళీ 2018లో అమెరికాకు చెందిన జాన్ అలెన్ అనే 26 సంవత్సరాల యువకుడు ఇక్కడికి రహస్యంగా వెళ్లాలని అనుకున్నాడు. ఫ్లైట్ ద్వారా జాన్ ఇక్కడికి వచ్చాడు. అతను తనతో పాటు కొంతమంది మత్స్యకారులను కూడా తీసుకొచ్చాడు. జాన్ మత్స్యకారులకి ఇక్కడికి రావడానికి చాలా డబ్బిచ్చాడు. కానీ జాన్ ఇక్కడికి రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అతను ఈ తెగ ప్రజలకి యేసుక్రీస్తుని పరిచయం చేయాలని అనుకున్నాడు. జాన్ చాలా కష్టపడి ఆ ఐలాండ్కి వెళ్ళాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అతన్ని కూడా ఆ తెగ ప్రజలు చంపేశారు. జాన్తో పాటు ఆ ప్రజలు ఎంతమందిని చంపారో ఈ రోజుకి ఎవ్వరికి తెలియదు. అక్కడ చనిపోయిన వారి శవాలను కూడా తిరిగి తీసుకురాలేదు. మన భారతదేశం మాత్రం ఈ తెగ ప్రజలకు పూర్తిగా స్వాతంత్రం ఇచ్చింది. అలానే బయట వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ దీవికి 10 కిలోమీటర్ల దూరంలో కూడా కనిపించకూడదని కఠిన నియమాలు పెట్టింది. ఇక్కడికి వెళ్ళడం అంటే చావుని ఆహ్వానించడమే. కానీ ఇక్కడున్న వాళ్ళు ఒంటరిగా బ్రతకాలని అనుకుంటున్నారా, లేదా ఐలాండ్లో ఉన్న రహస్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలనుకుంటున్నారా అనేది ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలింది. మీకేమనిపిస్తుంది? ఎందుకు వీళ్ళు బయట వ్యక్తులను తమ దీవిలోనికి రానివ్వరు? కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.